చాదర్గఢ్ చౌరస్తాలోని పార్కు సుందరీకరణ అస్తవ్యస్తంగా మారింది. 3 నెలల నుంచి పనిలో పురోగతి లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. పార్కు లోపల పిచ్చి మొక్కలు పెరిగి భవనాల వ్యర్థాలు కుప్పలుగా పేరుకుపోయిందన్నారు. పార్కులో తాగి పడేసిన మద్యం బాటిలతో చెత్తకుండిలా మారిపోయిందన్నారు. ఈ విషయంపై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందించలేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అలేఖ్య అందిస్తారు. నగర కూడళ్ల సుందరీకరణలో భాగంగా జీహెచ్ఎంసీ అధికారులు ఎన్నో కోట్లను ఖర్చు చేస్తున్నారు. ఇప్పటికే చాలా కూడళ్లలో కూడా అటు ఖైరతాబాద్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, పంజాగుట్ట, మాదాపూర్ ఇటువైపు చూసుకుంటే చాలా చోట్ల కూడా సుందరీకరణ పూర్తి అయిందని చెప్పుకోవచ్చు. కానీ ప్రస్తుతం మనం ఇప్పుడు చాదర్ఘట్ చౌరస్తాలో ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ సుందరీకరణ 3 నెలల నుంచి కూడా దీనికి సంబంధించిన పనులైతే ఇప్పటికీ కూడా ముందుకు సాగడం లేదు. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. అంటే ఈ చౌరస్తా మధ్యలో పార్క్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీన్నంతా కూడా అంటే 3 నెలల నుంచి కూడా దీనికి సంబంధించిన పనులు ముందుకు సాగడం లేదు. మొత్తం కూడా వ్యర్థాలే ఉన్నాయి. ఈ పార్క్ అంతా కూడా మధ్యలో స్తూపం ఏర్పాటు చేశారు, అది మధ్యలోనే వదిలేయడం జరిగింది. అంతేకాకుండా మట్టి కుప్పలు, ఆ తర్వాత ప్లాస్టిక్ కవర్స్, మొత్తం ఈ పార్క్ అంతా కూడా వ్యర్థాలతో నిండిపోయింది. అక్కడక్కడ అంటే చాలా చోట్ల కూడా నగర సుందరీకరణలో భాగంగా ఏర్పాటు చేసిన అంటే విగ్రహాలు కావచ్చు, ఇంకా ఆ సుందరీకరణ పార్క్, చెట్లు, గ్రీనరీ ఇవన్నీ కూడా వాహనదారులను ఎంతోగానో ఆకట్టుకుంటుంది, ఎంతోగానో కనువిందు చేస్తుంది. కానీ ఇలాంటి అంటే మధ్యలో వదిలేసి ఇలా ఉండడం వల్ల వాహనదారులు అయితే కాస్త ఆందోళన వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ చుట్టూ కూడా అంటే వ్యర్థాలు, ఇది అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారిందని చెప్పుకోవచ్చు. మందుబాబులు ఇక్కడే సాయంత్రం పూట వచ్చి ఇక్కడ మందు తాగడం కానివ్వండి, ఇంకా అసాంఘిక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఇదంతా కూడా మట్టి కుప్పలు, వ్యర్థాలతో నిండిపోయి ఉందని చెప్పుకోవచ్చు. ఇకనైనా అంటే కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నప్పటికీ కూడా ఇలాంటి సుందరీకరణ పనులు కాస్త ముందుగా చేస్తే, అంటే దీనికి సంబంధించిన పనులు ఆలస్యం చేయకుండా చేస్తే కనుక అటు అంటే ప్రయాణం చేస్తున్న ప్రయాణికులకే కావచ్చు, వాహనదారులకే కావచ్చు కాస్త కనువిందుగా ఉంటుంది, చూసేవారికి కూడా ఆహ్లాదంగా అనిపిస్తుంది ఈ ప్లేసెస్. మరి ఇప్పటికైనా దీనికి సంబంధించి పనులు పూర్తి చేయాలని అటు వాహనదారులు అయితే జీహెచ్ఎంసీ అధికారులను కోరుకోవడం జరుగుతుంది. కెమెరామెన్ సతీష్తో అలేఖ్య, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.